టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ పాసుమైలారం ఘటనలో 42కు చేరిన మృతుల సంఖ్య అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 రేవంత్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 బెస్ట్ స్కూళ్లకు బకాయిలు చెల్లించని కాంగ్రెస్ సర్కార్ అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాంతో రాష్ట్రానికి వర్ష సూచన ఉంది అంటూ టాప్ 4 న్యూస్. రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాసుమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. రంగంలోకి తిరిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు చేశారు. అటు ఘటనా స్థలాన్ని సీఎం, మంత్రులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 మంది మృతి చెందగా ఇంకా పలువురి ఆచూకీ లభించడం లేదు. 33 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పాసుమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇప్పటికీ 42 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, నిన్న పాసుమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంబంధించిన ఇండస్ట్రీలో సంబంధించిన పేలుడు ఏదైతే ఉందో ఆ పేలుడు వల్ల వచ్చేసి ఇప్పటికే 42 మంది వచ్చేసి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దానితో పాటుగా వచ్చేసి శిథిలాల కింద అంటే దాదాపు 143 మంది నిన్న ఏదైతే ఇండస్ట్రీలో పనికి హాజరయ్యారో అటెండ్ అయిన వాళ్ళందరిలో కూడా దాదాపు 58 మంది వచ్చేసి సురక్షితంగా వచ్చేసి వాళ్ళ ఇంటి వరకు చేరుకున్న పరిస్థితి. అంటే హాస్పిటల్కి వెళ్ళి అంటే ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి సురక్షితంగా చేరుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. దానితో పాటుగా 42 మంది ఇప్పటికే మరణించారు. వాళ్ళందరినీ కూడా పటాన్చెరులోని ప్రభుత్వ హాస్పిటల్లో తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్లోని డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, కొంతమంది గుర్తుపట్టే వ్యక్తులు, ఒక 3 వ్యక్తులు వచ్చేసి గుర్తుపట్టే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి కూడా పోస్ట్ మార్టం చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా వచ్చేసి ఇప్పటికే ఇంకా 27 మంది యొక్క ఆచూకీ అనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా వచ్చేసి వేగవంతంగా కూడా పనులన్నీ కూడా చేపడుతున్నారు. దర్యాప్తు అనేది ముమ్మరం చేసినప్పటికీ కూడా శిథిలాల కింద అంటే ఏదైతే డ్రైయర్ ఉన్నారో దాంతో పాటుగా వచ్చేసి కెమికల్ రియాక్టర్ ఉందో ఈ రెండు కూడా అంటే రెండు బంద్ కావడంతో పాటుగా వచ్చేసి ఒకవైపు బిల్డింగ్ కూలిపోవడం, మళ్ళా దానికి సంబంధించినటువంటి షెడ్ కావచ్చు, ఐరన్ సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం బ్లాస్ట్ కావడం వల్ల కూడా ఒకవైపు దానికి సంబంధించిన కెమికల్ పౌడర్, మరోవైపు వచ్చేసి కెమికల్ యొక్క వాటర్, దానితో పాటుకు వచ్చేసి ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఆ శిథిలాల నుంచి అంటే ఏదైతే శిథిలాలు ఉన్నాయో తొలగించే ప్రక్రియ కూడా ఆలస్యంగా జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇకపోతే దాదాపు 24 గంటల తర్వాత కూడా సంఘటన స్థలానికి అంటే గత రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా వచ్చేసి పర్యవేక్షించి వెళ్ళిపోయారు తప్ప ఎలాంటి హామీలు ఇవ్వడం కూడా, నష్టపరిహారం చెల్లించడం గురించి ఒక ప్రకటన కూడా చేపట్టలేదు. దానికి అనుగుణంగానే ఈ రోజు 24 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరై కూడా స్థానిక పరిస్థితులను పరిశీలించారు. దాంతో పాటుకు వచ్చేసి అధికారులందరితో కలిపేసి ఏదైతే సంఘటన స్థలం జరిగిందో దాని యొక్క సిగాచి కంపెనీ యొక్క యాజమాన్యంతో కూడా కూర్చొని వివరాలను తెలుసుకున్నారు. అయితే రంజిత్, మరణించిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ కు చెందిన వారిగా కూడా గుర్తిస్తున్నారు. మరి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా అప్పగిస్తున్నారు? డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారా ఏంటి? దాదాపు ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పటాన్ చెరువు కావచ్చు, ముత్తంగి, పటాన్ చెరువు, పాషమైలారం, ఇస్నాపూర్ ఈ ఏరియాలలో వచ్చేసి వాళ్ళకు అంటే ఇక్కడ లివింగ్ కూడా ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడి వాళ్ళే. కాకపోతే ఆ రోజు ఏదైతే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడికి ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులను పట్టుకొని అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతోనే కొంతమంది ఆధార్ కార్డులు పట్టుకొని డిఎన్ఏ రిపోర్ట్లు పట్టుకొని కూడా అధికారులను వచ్చేసి కన్సల్ట్ అవుతున్నారు. దాని యొక్క రిపోర్ట్ ఆధారంగా కావచ్చు వాళ్ళందరూ కూడా అధికారులు అనేది వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపోతే చనిపోయిన డెడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో డెడ్ బాడీస్ ఆధారంగా అంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకు రిపోర్ట్ ఇవ్వకపోవడము, దాని మీద పట్టు లేకపోవడం వల్ల కూడా అధికారులు అన్నది కొద్దిగా అలసత్వం అనేది ఉంది. దాని వల్ల వచ్చేసి ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో డెడ్ బాడీస్ దగ్గరికి అంటే
ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడము, దాదాపు అంటే ఉదయం నుంచి కూడా ఈ రోజు అంటే 36 గంటలు దాటినా కూడా అందుబాటులోకి రాకపోవడం వల్ల అధికారులని కన్సల్ట్ కావడంతో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న పటాన్చెరులోని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా వచ్చేసి ఆ ఒరిస్సా నుంచి కావచ్చు, జార్ఖండ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి వచ్చిన ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఈ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కూడా వాళ్ళకు మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసి కూడా పోస్ట్ మార్టానికి తరలించిన పరిస్థితులు కనబడుతున్నాయి. సింధూరా, రంజిత్, మృతుల కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే క్షతగాత్రులకు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనుంది? ఓకే, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేసి దాదాపు ఇక్కడ 30 నిమిషాలు 40 నిమిషాలకు రివ్యూ మీటింగ్ ఏర్పడిన అనంతరం కూడా మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు వచ్చేసి వాళ్ళ వైద్య నిమిత్తం ఖర్చులకు ఇస్తున్నామని చెప్పారు. దానితో పాటుగా చనిపోయిన కుటుంబాలకి కూడా 1,00,000 రూపాయలు కూడా పంపిస్తామని చెప్పారు. అంటే చనిపోయిన కుటుంబాలకు 1,00,000 రూపాయలు, దాంతో పాటుగా 50,000 రూపాయలు క్షేత్రయాత్రలకు అందిస్తున్నామని చెప్పారు. దాంతో పాటు ఏదైతే సిగాచి ఇండస్ట్రియల్ కెమికల్ ఇండస్ట్రీ ఉందో వారు మరియు ప్రభుత్వం కలిపి కూడా మృతి చెందిన కుటుంబాలకు వచ్చేసి 1,00,000 అంటే 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామని కూడా చెప్పారు. దాంతో పాటుగా ఎవరైతే గాయాల పాలయ్యారో గాయాల పాలైన వాళ్ళకు వచ్చేసి 10 లక్షల రూపాయలు, మామూలుగా గాయాలైన వాళ్ళకు వచ్చేసి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో పాటుగా వాళ్ళ కుటుంబ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు వాళ్ళకు చదువులకు సంబంధించిన సపోర్టింగ్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా వాళ్ళకు నాణ్యమైన విద్యను అందే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా దాదాపు 36 గంటలు నడుస్తుంటే కూడా ఇప్పటికి కూడా దర్యాప్తు అనేది మూమెంట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. పాసమైలారం ప్రమాద ఘటనలో అయితే మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం. అయితే ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా పేలుడు దాటికి 33 మంది అయితే గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.